ఆధునిక సాహిత్య ఉద్యమాలు, ధోరణులు. భావకవిత్వం. పాశ్చాత్య సాహిత్యంలో కాల్పనికోద్యమం ప్రారంభమైన కాలము 17వ శతాబ్దం ఉత్తరార్ధం. కాల్పనికోద్యమం ఆంగ్ల సాహిత్యాన్ని ప్రభావితం గావించకముందే జర్మన్, ఫ్రాన్స్ దేశాల్లో ఈ కాల్పనికత ప్రభావం సాహిత్యం మీద కన్నా ఎక్కువగా దేనిపైన గోచరిస్తుంది? వేదాంతం పైన గోచరిస్తుంది. పాశ్చాత్యులు కాల్పనికోద్యమం పితామహుడిగా ఎవరిని పేర్కొన్నారు? రూసోని కాల్పనికులు పాశ్చాత్యుల యొక్క పితామహుడిగా పేర్కొన్నారన్నమాట. ఫ్రెంచ్ విప్లవ ప్రభావం కూడా భావకవిత్వం ఉద్యమంపై ఉంది. ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రభావం కూడా భావకవిత్వం పైన ఉంది. రూసో తన న్యూ హెలైన్ గ్రంథంలో అనేటువంటి గ్రంథంలో ప్రణయతత్వాన్ని, సోషల్ కాంట్రాక్ట్ అన్న గ్రంథంలో మానవతావాదాన్ని ప్రతిపాదించాడు. అలానే రూసో రాసినటువంటి 2 గ్రంథాలు, న్యూ హెలైన్ గ్రంథం ఒకటి, అలానే సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథం ఒకటి. ఈ 2 గ్రంథాల్లోనూ హెలైన్ గ్రంథంలో ప్రణయతత్వాన్ని, అలానే సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో మానవతావాదాన్ని ప్రతిపాదించిన వారు రూసో అన్నమాట. రూసో ప్రతిపాదించినటువంటి మరో వాదము స్వాభావిక పునరుద్ధరణవాదము. ఆంగ్ల సాహిత్యంలో కాల్పనికోద్యమం 1798లో వర్డ్స్వర్త్ కాల్డ్రిడ్జ్ లిరికల్ బ్యాలెడ్స్ ప్రచురణలో ప్రారంభమైనట్లుగా కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. కాల్పనిక కవులుగా భావించబడే వర్డ్స్వర్త్, కాల్డ్రిడ్జ్, షెల్డీ, కిట్స్ అట్లానే ప్రభుతులే అనడానికి వీల్లేదు. కాల్పనిక కవులుగా భావించే వాళ్ళల్లో వర్డ్స్వర్త్, కాల్డ్రిడ్జ్, షెల్లీ, కిట్స్ అనేవాళ్లే అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎలిజబెత్ కాలం నాటి సాహిత్యంలోనే ఈ కాలం నాటి కథాధోరణులు కనిపిస్తున్నాయి. అంటే వీరి కాలంలోనే కాకుండా ఎలిజబెత్ పూర్వం కాలంలో కూడా ఈ కాల్పనిక సాహిత్యానికి సంబంధించినటువంటి కథా కథనాలు ఉన్నాయని చెప్తున్నారనమాట. ఆంగ్ల కాల్పనికాల సాహిత్యంలో ఎలిజబెత్ కాలం నాటి కవులను మొదటి కాల్పనిక కవులుగా పేర్కొన్నవారు ఆల్బర్ట్. ఎలిజబెత్ కాలంలో ఉన్నటి కాల్పనిక కవులని ఆల్బర్టు ముందుగా ఉన్నటువంటి నాటి కాలపు మొదటి కాల్పనిక కవులుగా పేర్కొన్నారు ఆల్బర్ట్. ఆంగ్ల సాహిత్యంలోనే కాల్పనిక ఉద్యమాన్ని నిర్వహించడానికి విమర్శకులు సుమారు ఎన్ని నిర్వచనాలు ఇచ్చారు అంటే 11,396 నిర్వచనాలు ఇచ్చారు. ఆంగ్ల సాహిత్యంలో కాల్పనిక ఉద్యమాన్ని నిర్వచించడానికి విమర్శకులు సుమారు 11,396 నిర్వచనాలను ఇచ్చారు. ఆంధ్ర కాల్పనిక ఉద్యమాన్ని నిర్వచించడానికి విమర్శకులు 11,396 నిర్వచనాలు ఇచ్చినట్లు ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రొమాంటిక్ ఐడియల్ అనేటువంటి గ్రంథంలో పేర్కొనబడింది. 1948వ సంవత్సరంలో ఈ గ్రంథంలో పేర్కొనబడింది. ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రొమాంటిక్ ఐడియల్ 1948లో ఈ గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో పేర్కొనబడింది అనమాట. నెక్స్ట్, ఈ గ్రంథాన్ని ఎఫ్ఎల్ లూకస్ అనే అతను రచించారు. ఆంగ్ల కాల్పనిక విమర్శనా యుగానికి వైతాళికుడుగా ఎన్నబడినటువంటి వాడు వర్డ్స్వర్త్. అలానే ఆంగ్ల కాల్పనిక విమర్శన యుగానికి వైతాళికుడుగా ఎన్నబడినవాడు వర్డ్స్వర్త్ విమర్శ నియో క్లాసికల్ యుగానికి భరతవాక్యము, ఆంగ్ల కాల్పనిక ఉద్యమానికి మేనిఫెస్టో అని పేర్కొన్నవాడు రినే వేలక్. వర్డ్స్వర్త్ విమర్శ నియో క్లాసికల్ యుగానికి మరియు భరతవాక్య ఆంగ్ల కాల్పనిక ఉద్యమానికి మేనిఫెస్టో అని పేర్కొన్నవాడు రినే వేలక్. లిరికల్ బ్యాలెడ్స్కు పీఠిక రాసినటువంటి వాడు వర్డ్స్వర్త్. అలానే ప్రకృతి సన్నిహితంగా ఉండే జానపదుల జీవితాన్ని కవితా వస్తువుగా ఎన్నుకోవాలనే అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి ఆంగ్ల కాల్పనిక విమర్శకుడు విలియం వర్డ్స్వర్త్. ప్రకృతి సన్నిహితంగా ఉండే జానపదుల జీవితాన్ని కవితా వస్తువుగా ఎన్నుకోవాలనే అభిప్రాయాన్ని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జానపదుల జీవితాన్ని కవితా వస్తువుగా ఎన్నుకోవాలనే అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి ఆంగ్ల కాల్పనిక విమర్శకుడు ఎవరంటే విలియం వర్డ్స్వర్త్. ఆంగ్ల కాల్పనిక కవిత్వానికి లక్షణ గ్రంథం అనదగినటువంటి గ్రంథము బయోగ్రాఫియా లిటరేరియా.
ఆంగ్ల కాల్పనికానికి కవిత్వానికి లక్షణ గ్రంథం అనదగినటువంటి గ్రంథము బయోగ్రాఫియా లిటరేరియా. బయోగ్రాఫియా లిటరేరియాను రచించినటువంటి వారు కాబ్రిడ్జ్. బయోగ్రాఫియా లిటరేరియాను రచించినటువంటి వారు కాబ్రిడ్జ్. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ నుంచి మాకు కావాల్సిందల్లా ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే మా వీడియోస్ని మీకు కనుక నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.